సకలకారసిద్ధి రామాయణంలో రామకథా వైభవాన్ని ప్రకాశింపజేసే సుందరకాండలోని షోడశ శ్లోకాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 14 శ్లోకాలు చెప్పుకున్నాము. అందులో భాగంగా 15వ శ్లోకము తద్యదా తస్య విక్రాంతమనురూపం మహాత్మనః భవత్యావహ సూరస్య తదాహతముపాదయ. సుందరకాండ 68వ సర్గ 15వ శ్లోకం. హనుమంతుల వారు లంకలో జరిగిన విషయాన్ని రామచంద్రస్వామికి పూసగుచ్చినట్టుగా చెబుతారు. అందులో భాగంగా సీతమ్మ ఇలా చెప్పింది అని ఈ శ్లోకానికి అర్థం. రణవీరుడు మహాత్ముడు అయిన శ్రీరాముడికి తగినట్లుగా కార్యసాధన రీతిని నీవే రూపొందించుము అని చెప్పినట్టుగా ఈ శ్లోకానికి అర్థము. 16వ శ్లోకము తతో మయా వాగ్భీరదీనభాషిణ శివాభిరిష్టావిర్ప్రసాదిత జగామశాంతం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. సుందరకాండ 68వ సర్గ 29వ శ్లోకం. ఈ శ్లోకం సుందరకాండకే చిట్ట చివరి శ్లోకం. రామచంద్ర స్వామితో హనుమంతుల వారు ఇలా అంటున్నారు: నీ ఎడబాటుతో భరించలేక బాధపడుతున్న సీతాదేవికి నేను ధైర్యాన్ని ఇచ్చాను. ఆ తల్లి వైదేహికి నేను మీ బలాపరాక్రమాలను గురించి చెప్పాను. ఆమెకి తృప్తికరమైన శుభకరమైన వచనాలతో ఆమెని ఓదార్చి ప్రసన్నురాలిని చేశాను. అప్పుడు సీతమ్మ వారు మనశ్శాంతి పొందింది అని ఈ శ్లోకానికి అర్థం. సుందరకాండ మొదటి శ్లోకం తతో రావణ నీతాయ అని ప్రారంభమవుతుంది. ఆఖరి శ్లోకం తతో మయా వాగ్మి అని శ్లోకంతో పూర్తవుతుంది. తత్ అంటే పరబ్రహ్మము. ఏదైనా పరమాత్మతో ప్రారంభమయ్యి మళ్ళీ ఆయనలోకే చేరుతుంది. అహం సర్వస్య ప్రభువో మత్తస్సర్వ ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుద్ధాభావ సమన్విత అంటాడు గీతాచార్యుడు 10వ అధ్యాయంలో. నేనే అన్ని ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి మూలం. ప్రతిదీ నా నుండే ఉద్భవిస్తుంది. ఇది సంపూర్ణంగా తెలిసిన జ్ఞానులు నా సేవలో ఉంటారు అని. సుందరకాండ నిత్యపారాయణ గ్రంథం అని ఎందుకంటారు అంటే ఇలా పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తుంది కాబట్టి. ఈ 16 శ్లోకాలని రేపటి రోజున మళ్ళీ అనుసంధానం చేసుకుందాం ఒకేసారి. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.